పావు గంట అయింది ఫ్రెండ్స్, 2తోనే ఆగిపోయింది, 3వది కూడా రాలేదు ఇంకా. మీరు ఊర్లో ఉన్నారు, అడవుల్లో ఉన్నారు, రెస్టారెంట్ రాలేదంట, కార్లో తిరుగుతా. వచ్చింది. దిస్ ఈస్ హోటల్ నాట్ రెస్టారెంట్. ఇదే సిటీ సెంటర్. ఫిఫ్త్ రెస్టారెంట్ వచ్చేసి తాయి ఫుడ్కి వచ్చాం. చాలా మంది కోరుకున్నారు తాయి అని. ఏదనుకున్నా ఇక తాగే మనం. ఇక ఏంటో తెలుసా ఫ్రెండ్స్, చెరీస్ చేసింది అదే ఆ షాప్, S.X షాపు. చేసి చైనీస్ థాయ్ రెస్టారెంట్ వచ్చాం. ఏదో ఒకటి అన్నీ ఒకటే. ఏముంటాయి అలా? ఏముంటాయి, ఫ్రైడ్ రైస్, సుబ్బారెడ్డి ఫేవరెట్, జర్రులు, తేళ్ళు, కప్పలు అవన్నీ ఉంటాయి. వీళ్ళు అవి కూడా తినరు, ఓన్లీ చికెన్ ఫ్రైడ్ రైస్ తినడానికి ఇక్కడికి వచ్చాం. నేను వెజ్ తింటా. ఆయన ఇంకా దారుణం వెజ్. నేను ఉండేది నాకున్న తోడు ఒకే ఒక ఆయన కళ్యాణం, మేమిద్దరం ఏదైనా తింటాం. వీళ్ళు మూసేసి ఉండాలి, ఇంకా సూపర్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ ఇది తీసుకో, పైన సుబ్బారెడ్డి తాయ్ అన్నావు, లోపలికి సచ్చాడు అంతే. ఫ్రైడ్ రైస్ చెప్పుకుంటాడు, ఏదేదో చెప్పుకుంటాడు. ఇక కర్రీ లాగానా? రిష్మజోన్ ఈ పాడతాయి కుర్చాక్ ostro. ఫ్రైడ్ రైస్ ఇక్కడ కూర్చుంటున్నాం. పాడతాయి ఫ్రెండ్స్, నూడిల్స్ అనమాట. పీనట్స్ వేసి, చికెన్ వేసి నూడిల్స్ తెచ్చాడు. పాడతాయి ఫోర్క్ లేదు, చేతులు తిన్నాను. వాట్ ఈస్ దిస్? మనది మనమే తెచ్చుకోవాలన్నమాట. ఏదో పెట్టాడు ఇది. అక్కడ కెచ్చప్ కూడా ఉంది. కెచ్చప్ ఏంది? స్పూన్ ఇది ఉందా? ఒకటి తెచ్చుకోన్నా. టేబుల్ కొద్దిగా హైట్ ఉంది, నాకు వద్దు. ఏం కావాలి? పాడితే బాగానే ఉంది. బాగుందా రియల్గా? నిజంగానే బాగుంది. కొద్దిగా స్పైసీ చేశాడు, మంచిగా ఉంది. అందరిలాగా కాదు మరి, లాస్ట్ కస్టమర్కి బాగా. మామూలుగా నేను ఫ్లైట్ వచ్చినప్పుడు ఏంది జనాలు ఇంతమంది వచ్చారు? ఇప్పుడు మాడిపోయిన పాత జ్ఞాపకాలు ఎందుకు చెప్పు. మీ ఛానల్లో పెట్టాలి దాని గురించి. అదే కదా కంటెంట్. వాడు ఫ్రైడ్ రైస్ భలే ఉంది మీది. చికెన్ ఫ్రైడ్ రైస్ ఈ టైప్ కొంచెం చూడటానికి బాగుంది, రెండు ఒకటే. ఓకే అన్నం చేయలేదు, అలా అని కాదు, నేను పులిహోర టైప్ లో ఉన్న ఎగ్ ఫ్రైడ్. ఊత్కో రిష్ మజోన్ ఇది అంటే చికెన్ బ్రెస్ట్ పీస్ ని తొడ ఇది కేఎఫ్సీ చికెన్ లాగానే అనిపిస్తుంది. ఫ్రై పీస్ ని నీట్ గా డీప్ ఫ్రై చేసి ఇచ్చాడు. డీప్ ఫ్రై చేసి స్లైస్ చేస్తాడు. నేను బాగుంటుంది. ఫ్రెండ్స్, నేను వెజ్ తోపు నూడిల్స్ చెప్పాను, వాడేందో కర్రీ ఇచ్చాడు. ఏం కర్రీ నాకు అర్థమవుతలేదు, వెరైటీగా ఉంది. రైస్ ఇచ్చాడు, తెలుగులో చెప్పండి, సలాడ్ ఇచ్చాడు. ఏంటో చూడాలి మరి టేస్ట్ ఎట్లుందో. ప్లేట్లు వాళ్ళే తీసుకోవాలి అంతే, దాన్నే పద్ధతి అంటారు. అదిగో మళ్ళీ దాన్ని చూపించమాకన్నా తెలియదు. ఎవరి ప్లేట్లు వాళ్ళు ఎత్తుకొని హాస్టల్లో ఎత్తుకున్నట్టు ఆడపడేయాలి. దట్ ఈస్ మినిమం మేనస్ అన్నమాట. డస్ట్బిన్ మిగిలింది మొత్తం అందులో పడేయాలి. యాక్ట్ చేయద్దు మామూలుగా. నేను అప్పుడప్పుడు జీవిస్తూ ఉంటాడు, పట్టించుకోవద్దు. చర్చిలు లేవు ఇక్కడ. చర్చిలు ఫైనల్గా ఓల్డ్ టౌన్ ఉంటుంది ఏరియా. నేను తిన్న పాడతాయి బాగుందని చెప్పా. మేమే లాస్ట్ కస్టమర్స్ అందరం. ఇప్పుడు ఇక్కడి నుంచి 40 కిలోమీటర్లు పోవాలి ఫ్రెండ్స్. దీనికంటే పెద్ద అడ్వెంచర్ ఒకసారి చేసాం.
అది రేపు ఒక స్టోరీ చెప్తా. అన్నా పద వెళ్దాం, రేపు నేను గార్డెన్లో పని చేయాలి. స్టార్ట్ చేశాడు ఈయన ఇప్పుడు. ఇప్పుడు స్టార్ట్ చేశాడు. రేపు గార్డెన్లో పని చేసుకోవాలి. నేను ఏం పని అయ్యి నీకు ఉంది? రూమ్ లో కూర్చొని పడుకోవడం తప్పగా. రేపు ఆఫీస్ ఉందండి. గడ్డి బీకే పనికి కథలు తింగుతున్నాడు. ఇది కట్ చేస్తావా వీడియోలో? బీపులు ఎందుకు? మంచిగా మాట్లాడటం యాद కాదు నీకు అసలు? నీతి మంతుడు వచ్చాడయ్యా. నేను అసలు బూత్లే మాట్లాడను ఫ్రెండ్స్. నేను అసలు బూత్లే మాట్లాడను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేర్పిస్తాను. పైన ట్రైన్ అవుతుంది. సేమ్ కలర్, సేమ్ ప్యాటర్న్, సేమ్ కర్వ్. అన్న ఏం నచ్చింది? ఫ్లవర్ పెద్ద ఊకే తీస్తా. చర్చ్ అన్న, అగో వింటేజ్ చర్చ్. అగో చూస్తలే ఉన్నావు, చూద్దాం. స్క్రిప్ట్ హలో హలో ఓఎల్ఎక్స్ ఫ్లాట్ పెట్టున్నారు. నా నెక్స్ట్ నెంబర్ చెప్పు. ఈయన ఐడియాలు మామూలు ఐడియాలు కదా, ఎంతో చాలా జాగ్రత్తగా ఉన్నాం మనం. అందరి దగ్గర 2 నెంబర్లు తీసుకొని ఇండియాకి ఫోన్ చేస్తే కరెక్ట్ గా తెలుగుడికే వెళ్ళింది. 98 అప్పుడు ఎయిర్టెల్ తెలుగు నెంబర్ ఇచ్చేది. గెస్ వాచ్ కొన్నాడు ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. ఏది మంచిగా ఓపెన్ చేయి. లైటింగ్ హత్తలేదు. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? గెస్ చేయండి ఫ్రెండ్స్ ఈ గెస్ వాచ్ని. 2 years గ్యారెంటీ. ఇంటికి వెళ్దాం. ఆల్రెడీ 1 అయింది టైము. నిద్ర వస్తుంది ఫుల్గా. ఇప్పుడే వచ్చాము. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకని కొంచెం కంటెంట్ తీయలేదు. ఓకే, వీ విల్ మీట్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్. బై బై. నెక్స్ట్ వీడియోనా? నువ్వు నెక్స్ట్ వీకే. ఆయన నెక్స్ట్ వీడియో కాదు, సాటర్డే. యా వచ్చేసాం బయటికి. వెళ్ళిపోదాం ఇంకా. ఫుల్ తిన్నాం కేకల్లాక. మనం తిన్న దెబ్బకి ఆకలి కూడా, చలి కూడా ఇట్లా. ఓకే, లెట్స్ గో టు హోమ్. ఒకటైంది ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసాం. బట్ we did a nice things in evening. అది వీక్లీ వన్స్ అయినా అలా ఫ్రెండ్స్తో కలిస్తే అదొక ఎంజాయ్మెంట్ అంతే. మనం ఏం చేసామనేది కాదు, ఒకడిని ఒకటి ఏడిపించుకుంటూ. ఇట్స్ ఎ గుడ్ మెమరీ అంతే. ఒకడి మీద ఒకటి షటైర్లు వేసుకుంటూ
రోజు కలవకపోయినా వారానికి ఒకసారి. యా ఇంటికి వచ్చా కుక్కవాడు అరుస్తున్నాడు. కుక్కవాడు అరుస్తూనే ఉన్నాడు. వాడొక్కడే ఎన్నింటికైనా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.